100 డేస్ 100 మూవీస్లో 4వ స్థానంలో సినిమా ఇన్సెప్షన్ 2010లో రిలీజ్ అయింది. IMDb రేటింగ్ 8.8 అవుట్ ఆఫ్ 10. అందరికీ తెలిసిన క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేశాడండి ఈ సినిమాని. ఈయన గురించి తెలిసే ఉంటుంది మీకు. ఒక్కసారి చూస్తే ఈయన సినిమాలు అర్థం కావు. అలాంటిది ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా. కలలకు అంటాం అందరం, కానీ ఆ కళలను, ఆ డ్రీమ్స్ ని దొంగిలించడం, ఒకరి డ్రీమ్స్ లోకి ఇంకొకరు చొరబడటం, ఇది ఎప్పుడైనా విన్నారా ఈ కాన్సెప్ట్? అదే అండి ఈ సినిమా. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి ఇంకా చెప్పాలంటే స్ట్రాంగ్ గా, ఒకరి సబ్ కాన్షియస్ మైండ్ లోకి సీక్రెట్ గా వెళ్ళి వారిలో దాచుకున్నటువంటి ఆ సీక్రెట్స్ ని తస్కరించే హైటెక్ దొంగల పని అనమాట. అక్కడ కొట్టేసిన ఐడియాస్ ని ఆయనకంటే ముందే, అంటే ఎవరి దగ్గర అయితే కొట్టేశాడో ఆయనకంటే ముందే ఆయనకే చెప్పాలనుకుంటారు అనమాట. ఇలాంటి కాన్సెప్ట్ మనం ఎప్పుడు కూడా ఊహించలేము, రాయలేము, తీయలేము కూడా. నోలన్ గారు తీశాడు, మెప్పించాడు. ఈ సినిమాని మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు అది కూడా ఒక్కరే చూడండి, ఒక్కసారి గ్యాప్ ఇచ్చి మళ్ళా చూడండి. ఇప్పుడు నలుగురు కలిసి ఆ సినిమా గురించి డిస్కషన్ మాట్లాడుకోండి. సినిమా లవర్స్ అందరూ కలిసి ఎవరికి ఏమర్థమైంది అనేది మీ డిస్కషన్ లో తేలిపోతుందన్నమాట. ఇంకా అప్పటికి కూడా మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి. ఈ సినిమా చాలా మంది తెలుగులో పూర్తిగా నెరేట్ చేసి ఉన్నారు, పూర్తిగాని. సో అందుకే నేను చెప్పలేదు. మీకు కావాలనుకుంటే మీకోసం నేను చెప్తాను, కానీ దానికి ఒక చిన్న కండిషన్ అన్నమాట. ఈ వీడియోకి, అంటే ఏ వీడియోకి అయినా సరే నాకు 2K లైక్స్ కనుక ఇవ్వండి, నేను మీకు రిక్వెస్ట్ ఇవ్వండి, నేను మీకు నెరేట్ చేసి చెప్తాను ఈ సినిమా గురించి. సో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది, గూగుల్ మూవీస్ లో ఉంది, యాపిల్ టీవీలో కూడా మీరు చూడొచ్చు ఈ సినిమాని.